Friends, welcome to Sri Spoken English. This is Srinivas, a teacher of English. Friends and dear students, ఈ రోజు మనకి గ్రాండ్ టెస్ట్ 24-25 కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మన రెస్పెక్టివ్ స్కూల్స్ లో. అయితే ఇది ఈ ఎగ్జామినేషన్ ఎలా ఆన్సర్ చేశారు, దీని యొక్క కీ కంప్లీట్ గా క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ చేస్తూ తెలుసుకోబోతున్నాం. అలాగే మనము దీనికి సంబంధించి ఎలాంటి మార్క్స్ ఎలాగా మనం ఆన్సర్ చేసి ఉంటే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మార్క్స్ అంటే 99-98 మార్క్స్ ని మనం సాధించవచ్చు ఈ వీడియో లెసన్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ సంబంధించి ఆల్ 10th క్లాస్ అండ్ ఆల్ అదర్ క్లాసెస్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ కి సంబంధించి మనము అలాగే స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి వీడియో లెసన్స్ వీడియోని ఈజీగా ఇంగ్లీష్లో మనము నేర్చుకోవడానికి గూగుల్లోకి వెళ్ళి మనం శ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ అని టైప్ చేసి వచ్చినటువంటి యూట్యూబ్ని మనం క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా ఓపెన్ కాగానే ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఛార్జ్ చేయబడదు ఫ్రెండ్స్. మనందరి కోసం ఈ ఛానల్ ఏర్పాటు చేయబడింది. సో చాలా మంది పూర్ స్టూడెంట్స్ కూడా దీన్ని మనము షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ప్లేలిస్ట్లో అన్ని రకాలైనటువంటి వీడియోస్ మనకి ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, 9th and 10th క్లాస్, 8th, 7th కిడ్స్ స్టోరీస్ వెరీ ఇంట్రెస్టింగ్, అండ్ వొకాబులరీ, క్లాస్ రూమ్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీచెస్, ఇంగ్లీష్లో స్పీచెస్ కానివ్వండి, గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, ఫొనెటిక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్స్, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోస్ అన్ని కూడా ఫ్రీగా చూడొచ్చండి యూట్యూబ్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ట్రెమెండస్ సపోర్ట్ ఫర్ అవర్ ఛానల్. అండ్ ఇలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ వేస్ట్ యువర్ టైం, లెట్ us కమ్ బ్యాక్, ఫాల్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో ఈ రోజు రాసినటువంటి గ్రాండ్ టెస్ట్ 2024-25 కి సంబంధించి పేపర్ ఎలా ఉంది? సో ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి నేను బిగినింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, SCRTకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ మెటీరియల్లో ఇచ్చినటువంటి మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2, మోడల్ పేపర్ 3 ఇవి 3 కూడా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనము మంచి స్కోర్ 90+, 95+ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది. అయితే కీ మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సెక్షన్ ఏకి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్లో కూర్గ్ లెసన్కి సంబంధించి ఇచ్చున్నారు. ఎస్, వాట్ ఆర్ ద క్వశ్చన్స్? హ్యావ్ ఎ లుక్ హియర్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్యాసేజ్ అబౌట్? అంటే ఈ పారాగ్రాఫ్ దేనికి సంబంధించినటువంటి పారాగ్రాఫ్ అని అడిగారు. జనరల్గా బార్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ నెంబర్ 16లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఈ విధంగా. సో చూద్దాం, సో దేనికి సంబంధించింది, సో మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనం ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం ఫ్రెండ్స్. ద ప్యాసేజ్ ఈజ్ అబౌట్ ద ప్లేస్ కూర్గ్ అండ్ ఇట్స్ పీపుల్స్ లైవ్లీహుడ్. అంటే కూర్గ్ గురించి, దానిలో నివసిస్తున్నటువంటి పీపుల్ గురించి ఈ ప్యాసేజ్ ఇచ్చారని మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారంటే చూడండి, వాట్ ఈస్ స్పెషల్ విత్ లొకేషన్ అండ్ పీపుల్ లివింగ్ దేర్? స్పెషాలిటీ ఏంటి? సో ఏంటండి? ద స్పెషల్ విత్ ద లొకేషన్ కూర్గ్ ఈజ్ టు హోమ్ టు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ స్పెసీస్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్. ద పీపుల్ లివింగ్ ఇన్ కూర్గ్ ఆర్ పాసిబిలీ ఆఫ్ గ్రీక్ అండ్ అరబిక్ డెసెంట్. అంటే గ్రీక్ అరబిక్ జాతికి సంబంధించినటువంటి పీపుల్ అనమాట. అలాగే థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్ ఏమడిగారు? ద పీపుల్ ఆఫ్ కూర్గ్ ఈజ్ పాసిబిలీ ఆఫ్ డాష్ డిసెంట్. ఇప్పుడే చూసాం దేనికి సంబంధించిన, గ్రీక్ అండ్ అరబిక్ డిసెంట్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి రైట్ ఆన్సర్ ఏ. అండ్ ఫోర్త్ వన్, ద ఎంబ్రాయిడర్డ్ వేస్ట్ బెల్ట్ ఓన్ బై ద కొడవుస్ ఈజ్ నోన్ యాజ్. కొడవు అనేటువంటి వాళ్ళకి మరొక పేరు ఏమిటి అని అడిగారు. సో రైట్ ఆన్సర్ 4B, Kapuya. And fifth question, how much percentage of evergreen rainforest cover the district of Coorg? B. So రైట్ ఆన్సర్ 30% రెయిన్ ఆక్యుపై చేసి ఉన్నారు అని చెప్పి మనము ఈజీగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అండ్ యు నో వెరీ వెల్ 6 to 10 పోయంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పారాగ్రాఫ్ ఇచ్చారు. ద టేల్ ఆఫ్ కస్టర్డ్ డ్రాగన్ అనే పోయం నుంచి మనకి ఫస్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ కస్టర్డ్ ద డ్రాగన్ క్రై ఫర్ అని అడిగారండి. సో రైట్ ఆన్సర్ ఏంటండి? రైట్ ఆన్సర్, ద కస్టర్డ్ డ్రాగన్ క్రైడ్ ఫర్ ఏ నైస్ సేఫ్ కేజ్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ సెవెంత్ క్వశ్చన్, హౌ బ్రేవ్ వాస్ బెలిండా?
బెలిండా ఎలాంటి బ్రేవ్ గర్ల్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ చెప్పండి. యా, బెలిండా వాజ్ ఏ బ్రేవ్ యాజ్ బ్యారెల్ ఫుల్ ఆఫ్ బియర్స్ అండి. ఎయిత్ క్వశ్చన్, మనకి ఎయిత్ క్వశ్చన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద లిటిల్ ఎల్లో డాగ్? లిటిల్ ఎల్లో డాగ్ అంటే ఎవరు ఇక్కడ? బి. రైట్ ఆన్సర్ బి. అంటే బి అంటే ఎవరు ఇక్కడ? మస్టర్డ్. అండ్ అలాగే వాట్ డిడ్ ఇంక్ అండ్ బ్లింక్ డూ? ఇంక్ బ్లింక్ ఏం చేస్తాయి అని చేశారు. రైట్ ఆన్సర్ బి. దట్ మీన్స్ చేజ్డ్ లైన్స్ డౌన్ ద స్టేట్స్. అండ్ టెన్త్ క్వశ్చన్, which of the following is true according to the poem? Right answer A. That means yes, custard showed true courage. Custard, you know custard, that is the dragon. ట్రూ కరేజ్ ని చూపిస్తుంది అని చెప్పించాడు. సో 11 to 15 సప్లిమెంటరీ రీడర్ కి సంబంధించి ఏ థీఫ్ స్టోరీ. సో ఇది కూడా. సో ఫ్రెండ్స్ 11 to 15 క్వశ్చన్స్, యాజ్ వి నో దట్ దీస్ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ సప్లిమెంటరీ రీడర్. The 11th question, yeah, this paragraph is given from the supplementary reader lesson, The Thief Story. First question, my heart sank, what does the sentence mean? 11th one, C, right answer. Ante he felt fear of being caught. తను దొరికిపోతానేమోనని భయపడ్డాడు. అలాగే 12th one చూడొచ్చు, he stretched out his hand, he referred to. అంటే ఇక్కడ he అంటే ఎవరు? సో 12th ఎవరు చెప్పండి? పబ్లిషర్, ద రైటర్, ద థీఫ్. 12th వన్ రైట్ ఆన్సర్, ద రైటర్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th వన్, హీ న్యూ, వాట్ డిడ్ హీ నో? అతనికి తెలుసు, అతనికి ఏమి తెలుసు అని అడిగాడు. 13th వన్ రైట్ ఆన్సర్, హీ న్యూ దట్ హరి ట్రైడ్ టు స్టీల్. అతను హరి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అతనికి తెలుసు. సి రైట్ ఆన్సర్. 13th సి. 14th వన్, ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్, వై? స్మైల్ ఆటోమేటిక్గా వచ్చింది, ఎందుకు అని అడిగాడు. అండ్ 14th వన్, ఏ రైట్ ఆన్సర్. హీజ్ థాట్స్ వర్ క్లీన్. అండ్ 15th వన్, వాట్ విల్ ద narrator ప్రాబబ్లీ డూ ఆఫ్టర్ దిస్? narrator దీని తర్వాత ఏం చేశాడండి? హీ విల్ చేంజ్ హిస్ బిహేవియర్. తన బిహేవియర్ని చేంజ్ చేసుకున్నాడు. అలాగే 16th క్వశ్చన్ చాలా చాలా ఈజీగా ఇచ్చాడండి, బార్ చార్ట్లో ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే, వాట్ డస్ ద బార్ చార్ట్ షో? బార్ చార్ట్ ఎప్పుడు కూడా 16th క్వశ్చన్ నేను ముందే చెప్తూ ఉంటాను మన స్టూడెంట్స్కి. బార్ చార్ట్ 16th క్వశ్చన్లో ఏ చార్ట్కి డయాగ్రామ్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తారంటే, ఈ డయాగ్రామ్ దేనికి సంబంధించిందని ఇస్తారు. సో ద హెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఆన్సర్. ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద పాపులేషన్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ 1823 యాజ్ పర్ హెచ్ఆర్డి మినిస్ట్రీ డేటా. దిస్ ఇస్ ద answer for 16 first question. Which period is taken reference in the graph? ఏ పారాగ్రాఫ్ ఇక్కడ మనకి ఈ గ్రాఫ్ ఏ పీరియడ్ ని సూచిస్తుంది అని చెప్పాడు. ఎక్కడి నుంచి? 2012 నుంచి అనే పీరియడ్ నుంచి ఎక్కడి వరకు? 2017 వరకు అనే పీరియడ్ ని సూచిస్తుంది. టోటల్లీ దీస్ 6 years. అండ్ హియర్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్, వాట్ వాజ్ ద trend observed in the graph? Right answer B. More men were enrolled in higher courses. And the fourth one, of all which year recorded least number of enrollment? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఏ ఇయర్ లో జరిగింది? సో 4th వన్ రైట్ ఆన్సర్ సి, 2012-13. అండ్ 5th వన్, కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతారండి. అంటే 3 స్టేట్మెంట్స్ చదవాలి, కరెక్ట్ దాన్ని మనం ఐడెంటిఫై చేసి సరిపోతుంది. ద గ్రాఫ్ రిప్రజెంట్స్ డ్రాప్ అవుట్స్ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇట్లా ఇస్తాడు. సో రైట్ ఆన్సర్ ఏంటండి? బి, దేర్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఎన్రోల్మెంట్స్. అండ్ 17th మనందరికి తెలుసు, జంబ్లింగ్ సెంటెన్సెస్. జస్ట్ వీ హ్యావ్ టు గో త్రూ దీస్ పారాగ్రాఫ్స్ కేర్ఫుల్లీ. ఆఫ్టర్ దట్ ద స్టేట్మెంట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఇన్ ద పారాగ్రాఫ్ అండ్ ట్రై టు అండర్లైన్. మనకి ఈ పారాగ్రాఫ్, ఈ లైన్ క్వశ్చన్ నెంబర్ 17కి సంబంధించి శ్రీ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఈజీగా సింపుల్ టెక్నిక్ని ఉపయోగించి 5 out of 5 ఎలా తెచ్చుకోవచ్చో మన వీడియో ఉంది ఫ్రెండ్స్. జస్ట్ గో త్రూ దట్. సో 17th క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తున్నాను డైరెక్ట్గా. ఈ 5 స్టేట్మెంట్స్ సీక్వెన్స్ రాస్తే రైట్ ఆన్సర్ ఏంటి? ద రైట్ ఆన్సర్ 17th క్వశ్చన్ CEADB. సో 5 out of 5. అండ్ 18th క్వశ్చన్ చూస్తే హూమ్తో రాయమన్నారు. హీ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్ విత్
whom I worked before, whom తరన్నారు. అలాగే 16th క్వశ్చన్ చూస్తే 18th and 19th question passive voice. Sidhu can drive a car. Sidhu can drive a car. So Sidhu can drive a car. Right answer. A car can be driven by Sidhu. So right answer. A car can be driven by ఏ కార్ క్యాన్ వచ్చింది మోడల్ వచ్చినప్పుడు బి అనేది యూస్ చేస్తాం, V3 యూస్ చేస్తాం, బై సిద్ధు. అండ్ అలాగే 20th one గౌతమ్ బుద్ధ సెడ్ ఐ వాంట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటండి? 20th క్వశ్చన్ గౌతమ్ బుద్ధ సెడ్ దట్ హీ వాంటెడ్, ఇక్కడ ఐ అనేటువంటి ప్రొనౌన్ని హీగా మార్చుకుని హీ వాంటెడ్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్. అండ్ 21 ఏరోప్లేన్ హ్యాడ్ నో లైట్స్ డాష్ ఇట్స్ వింగ్స్ అన్నాడు. సో అలాగే దిస్ బుక్ కన్సిస్ట్ డాష్ అన్నాడు. సో ఇక్కడ ఆఫ్. అలాగే ఇక్కడ లైట్స్ డాష్ ఇట్స్ వింగ్స్ అన్నాడు. రైట్ ఆన్సర్ ఆన్ ఇట్స్ వింగ్స్. అండ్ అలాగే ఇక్కడ కన్సిస్ట్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్ మాత్రమే, ఓఎఫ్ఎఫ్ కాదండి, కన్ఫ్యూజ్ కావద్దు. అలాగే ఎడిటింగ్ ప్యాసేజ్ చూద్దాం ఒకసారి. ఇక ఇది ప్యాసేజ్ అనేది ఏ టెన్స్ లో ఉందో గమనించి మనము ఐ మీట్ అన్నాడు. సో రైట్ ఆన్సర్ ఏది రాయాలి మనము? ఐ మెట్. అలాగే ఏది సక్సెస్ఫుల్లీ అని ఇచ్చాడు, దాన్ని మాడిఫై చేసి మనం సక్సెస్ఫుల్గా రాస్తూ ఉన్నాం. అలాగే నెక్స్ట్ సి దా అని ఇచ్చాడు ఆర్టికల్. సో దాంట్లో మనం ఏం రాస్తున్నాం? ఏ. అలాగే లాస్ట్ వన్ హిజ్ ఇచ్చాడు, దాన్ని మనం ఏంగా మాడిఫై చేస్తున్నాము? హీగా మాడిఫై చేస్తున్నాము. సో 22 అలా రాస్తున్నాము. అండ్ 23 ఆర్టికల్స్ అండి. ఫస్ట్ వన్ ఐ కుడ్ నాట్ సీ బ్లాక్ ఏరోప్లేన్ అన్నాడు. ఐ కుడ్ నాట్ సీ బ్లాక్ ఏరోప్లేన్. సో రైట్ ఆన్సర్ ఏంటి? దాగాని ఐ కుడ్ నాట్ సీ ద బ్లాక్ ఏరోప్లేన్ ఆర్ ఐ కుడ్ నాట్ సీ ఇన్ జనరల్ ఏ బ్లాక్ ఏరోప్లేన్. అండ్ బోత్ ఆర్ రైట్. అండ్ సెకండ్ వన్ స్టూడెంట్స్ నీడ్ టు ఫిల్ అవుట్ డాష్ అప్లికేషన్, యాన్ అప్లికేషన్. సో దిస్ ఈస్ రైట్ ఆన్సర్. అలాగే రిపీటెడ్ యాక్షన్స్లో మనం చూడొచ్చు. వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్ షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్. చిన్నప్పుడు తను స్టూడెంట్గా ఉన్నప్పుడు మ్యూజిక్ చాలా ఇష్టపడేది. సో దీన్ని పర్టికులర్గా మనం టైం పీరియడ్ యూజ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా యూజ్ ఇట్ తో రాసేయచ్చు. వెన్ షీ వాజ్ ఎ స్టూడెంట్ షీ యూజ్ టు లవ్ మ్యూజిక్ వెరీ మచ్. సో షీ తర్వాత సబ్జెక్ట్ తర్వాత యూజ్ ఇట్ టు అనే దాన్ని మనం ఉపయోగించాలి. ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ స్వామ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్. సో రైట్ ఆన్సర్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ వుడ్ స్విమ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్. ఆర్ వుడ్ బదులు యూజ్ ఇట్ టు రాసినప్పుడు రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఇలా మనము చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలాగే మనకి 26 కూడా యూ షుడ్తో మనం చేస్తాము. అలా చేయొద్దు, బైటింగ్ నెయిల్స్ చేస్తుంది మీ ఫ్రెండ్, అలా చేయొద్దని చెప్పాలి. యూ షుడ్తో స్టార్ట్ చేస్తాం. యూ షుడ్ నాట్ డూ ఇట్. ఇట్ అంటే ఏంది? బైటింగ్ నెయిల్స్. యూ షుడ్ నాట్ బైటింగ్ నెయిల్స్ అని డైరెక్ట్గా రాసేస్తాం. అలాగే 27th సినోనిమ్స్. సో మనందరికీ యూజ్ఫుల్గా ఉండేటువంటి బ్యూటిఫుల్ అనే పదము ఎక్కడుంది? గుడ్ లుకింగ్. అండ్ ఇంకా కూడా డెత్ అంటే ఎండ్ లైఫ్. అండ్ లక్కీలీ, ఫార్చునేట్లీ. అండ్ డి ఇన్వెంటివ్నెస్, క్రియేటివిటీ. అలాగే ఫ్రెండ్, ఎనిమీ, కామన్, స్పెషల్ ఆర్ రేర్. అండ్ అలాగే కలెక్ట్, డిస్ట్రిబ్యూట్ ఆర్ గివ్. అలాగే C1 కామన్ అంటే స్పెషల్, ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇందాక చెప్పుకున్నట్టు రిప్లైడ్. సో ఇక్కడ ఫ్రెండ్కి ఎనిమీ, అలాగే రిప్లైడ్కి రిమైన్డ్ కామ్ అంటే గమ్మున ఉండిపోవడం, రిప్లై ఇవ్వకుండా, సైలెంట్ ఆర్ ఇగ్నోర్డ్ అని కూడా వస్తుంది. నెక్స్ట్ కామన్కి స్పెషల్ ఆర్ రేర్. అండ్ కలెక్ట్కి ఈజీగా డిస్పర్స్ ఆర్ డిస్ట్రిబ్యూట్, స్కాటర్, ఇలాంటి పదాలు వ్యతిరేక పదాలుగా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే 29th చూద్దాం. 29th వెరీ వెరీ ఈజీ. ఫర్గెట్ఫుల్నెస్, ఫర్గెట్ రైట్ ఆన్సర్. అండ్ యువర్ నైబర్ రైట్ ఆన్సర్. 30 ఆల్మోస్ట్ మనకు తెలుసు, మిస్అండర్స్టూడ్. అలాగే ఫంక్షనల్, AL. 31 ఆల్మోస్ట్ మనకు తెలుసు, రైట్ ఆన్సర్. రెసిలియన్స్, ఇక్కడ LIA ఉంది, LIE రాయాలి. ఓకే. అండ్ మనకు ఒకసారి చూపిస్తాను. 29th ఇక్కడ చూడొచ్చు మీరు, మిస్ అండ్ AL. అండ్ రెసిలియన్స్ అఫీషియల్స్. అలాగే 32 వర్డ్ థరోఫేర్ అనేటువంటి మీనింగ్ రాయమన్నాడు, మీనింగ్ ఈజీగా రాసేయచ్చు. అలాగే
దాన్ని ఉపయోగించి ఒక సెంటెన్స్ టైం అన్నాడు, అది కూడా మనం రాసేయచ్చు. 33 క్వశ్చన్ పేపర్ వాజ్ మేడ్ అప్ ఫర్ స్టూడెంట్స్. మేడ్ అప్ ఫర్ అనేటువంటి ఇడియం ఉపయోగించి రాయమన్నాడు. అలాగే ఏది ఫ్రేజల్ వర్బ్. అండ్ నెక్స్ట్ క్వాకింగ్ ఇన్ ద బూట్స్ అనేటువంటి ఇడియం ఉపయోగించి ద హోల్ క్లాస్ ఈజ్ క్వాకింగ్ ఇన్ ద బూట్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. నెక్స్ట్ 34 పీడిఏసి రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఆన్సర్ చేసినట్లయితే మనం ఈజీగా 10 out of 10 తెచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఏం చేశారండి, డైరీ ఎంట్రీ ఇచ్చాడు. సో డైరీ ఎంట్రీ దేని గురించి ఇచ్చాడు అంటే తన యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ని షేర్ చేస్తూ, యాక్చువల్గా అది డైరీ ఎంట్రీ రూపంలో రాయకూడదని డిస్క్రిప్షన్ రూపంలో ఇచ్చాడు. సో మనం డైరీ ఎన్ని పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ముందు నుంచే రాసేయచ్చు. డియర్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ టుడే ఈస్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ బికాస్ ఇట్ రైడ్స్ ఇన్ ఎ బస్. ఐ రైడ్స్ ఇన్ ఎ బస్ టుడే. ఇట్ వాజ్ ఏ successful journey, super enjoying journey for me. For the first time I rode in a bus. When I got into the bus, there was a friendly conductor who helped me to go through the all the journey. సో ఇలాగా ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ని తన వల్లి ఎలా బస్సు ఎక్స్పీరియన్స్ చేసిందో డిస్క్రిప్షన్లో అడిగాడు. అలాగే నెక్స్ట్ వన్ చాయిస్, దీనికి 36లో లెటర్ అడిగాడండి. 36లో లెటర్ వెరీ వెరీ ఈజీ. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని 2 పెట్టాలి ఇక్కడ. అలాగే తన యొక్క ఎస్పీ ఆఫీస్ నెల్లూరు లేదా ఎస్పీ ఆఫీస్ విజయవాడ ఇట్లా పెట్టి మనము ప్లేస్ డేట్ రాసేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఇద్దరిని మా రూట్ స్కూల్ దగ్గర నియమించమని ఒక లెటర్ని ఇలాగా ఈ ఫార్మేట్లో మనం రాసేస్తాం. అండ్ 37th వన్ ఇక్కడ మనం చూడొచ్చు. 37th చాలా 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 కీలకం కాబోతున్నాయి. 37th ఎందుకంటే 5 2s are 10 మార్క్స్. సో ద సేఫ్ అనేది ఆన్సర్ రావాలి. వాజ్ నాట్ గోయింగ్ టు బి హార్డ్ టు ఓపెన్. సో ఇక్కడ హార్డ్ టు ఓపెన్ అనేది ఏమిటి అని రావాలంటే మనము ఏం చేయాలండి? సో రైట్ ఆన్సర్ వాట్ వాజ్ నాట్ గోయింగ్ టు బి హార్డ్ టు ఓపెన్. అలాగే సెకండ్ వన్ చూడండి. హౌ వాజ్ ద బర్గ్లర్ అలారం? వై డిడ్ హీ వెంట్ ఇన్ టు ద హాల్? వాట్ వాజ్ థాట్ ఆఫ్ హోరెస్ అబౌట్ పీపుల్? అండ్ విచ్ ఆర్ వాట్ డిస్క్రైబ్డ్ ద హౌస్ గివింగ్ ఏ ప్లాన్. సో ఇలాగ మనము ఈజీగా రాసేసి 10 out of 10 తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇలా రాసినట్లయితే మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక ఐడియల్ బాగా సూపర్గా రాసేటువంటి బ్రైట్ స్టూడెంట్ మోడల్ పేపర్ మీకు ఆన్సర్ స్క్రిప్ట్ మీకు చూపించడం జరిగింది. సో ఇదే వేలో మీరు రాసి మంచి మార్క్స్ సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.